రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పడకేసింది. రోగులను వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఘటన ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. ఆరోగ్యం బాగోలేదని పీహెచ్సీకి వస్తే లెక్క చేయలేదు. వైద్యులు లేరని చెప్పి చికిత్స అందించలేదు. అక్కడ వైద్య సిబ్బంది ఒక్కరున్నారు. రోగి చేయి పట్టింది లేదు. వాంతులు చేసుకుంటుందని వాసన వస్తోందని సాకులు చెప్పిందని రోగి బంధువులు మండిపడ్డారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్ మాది గవర్నమెంట్ హాస్పిటల్ పక్క ఇల్లు సార్. ఆ నుండి మేము పేషెంట్ వాంతింగ్స్ అవుతున్నాయి, నైట్ నుండి అయితే ఉంటే బయట టాబ్లెట్ తీసుకుని వేస్తున్నాం, తగ్గట్లేకుంటే ఇక పక్కన హాస్పిటల్ కాబట్టి పట్టుకొచ్చి ఇప్పుడు సరే 5 గంటల వరకు ఇట్లా పట్టుకొచ్చి లోపలికి తీసుకొచ్చినాం. మేడం గారు స్వప్న మేడం గారు అని స్టాఫ్ నర్స్ ఉంది లోపల. మేడం గారు తీసుకెళ్ళినాక మేడం ఏముంది వాంతింగ్స్ అయితే మేడం ఇట్లా ఇది ప్రాబ్లం అని చెప్పిన మేడంకి చెప్తే సరే మేడం లోపలికి ఎమ్మట్లే వెళ్ళింది. సిరంజిలు బయట కొనుక్కొచ్చుకోంటే బయట ఎందుకు కొనుక్కొచ్చుకోవాలి మేడం, ఇక్కడ ఎందుకు లేవు మేడం అనగానే బయట లోపల ఉంటే చూసుకోవాలగానే సరే బయటికి మేము బయటికి అంటే ఆర్ఎంపీ కార్డు తీసుకోపోతాం అనగానే తీసుకోపో ఏం చేసుకుంటూ అంత లోపలే బయటికి తీసుకోపోవడంగానే సరే మేము బయటికి వెళ్ళిపోయినాం సార్. ఇక ఆర్ఎంపీ కార్డుకి తీసుకోవాల్సి వచ్చింది. పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టుకొని మేము ఆర్ఎంపీ కార్డు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. పెద్ద మేడం ఫోన్ చేసింది సార్. పెద్ద మేడం ఫోన్ చేస్తే అలో అన్నది ఇట్లా ఎక్కడ అంటే ఇట్లా అని చెప్పినాం. చెప్తే సరే అలో ఆ ఫోన్ సిగ్నల్ లేదు, మీకు ఇక్కడ వాయిస్ కట్టలేదు అని చెప్పింది. కట్ చేసింది. మళ్ళీ నేను 2 టైమ్స్ ఫోన్ చేసి సరే వాళ్ళు రిఫర్ చేసినా మేము వాసన వచ్చినా ఇక ఏం చేయాలి, కింద పండుకుంటే అసలు విపరీతంగా వాంతింగ్ అసలు ఏదో ఒక ట్రీట్మెంట్ చేసి బయటికి పంపిస్తే రిఫర్ చేసినా అంబులెన్స్ లో తీసుకొని పోదు, మేము మొబైల్ తీసుకోపోదు, అసలు ఏం లేదు. ఇంటి పక్కలకే ఇలాంటి లాంగ్ నుండి ఊరు నుండి వస్తారు సార్. వాళ్ళ పరిస్థితి ఏంది అంటే వాళ్ళని ఇంతగానే ఈయనగా చూసే క్యారెక్టర్ కదా ఇక్కడ. మీరు పైనుండి వచ్చే అంటే 10 పైనుండి వచ్చే ఊళ్ళో ఇంకెంత చూస్తారు. ఇప్పుడు దీన్ని బట్టి ఇక మేము చాలా